ఓం శుక్లాంబరధరం విష్ణుం ససవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆరణీం కరుణారం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావసంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానంబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్ శభాయ నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా చక్కగా భక్తుల గృహాల్లో నిర్వహణ చేసుకుంటూ శ్రీమద్ రామాయణానికి సంబంధించి గత 4 నెలల క్రితం ఇదే ప్రాంతంలో రామాలయంలో మనం శ్రీమద్ రామాయణం ప్రారంభం చేసుకోవడం జరిగింది చక్కగాను. అటువంటి శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణ సహితంగా ఆయన తన క్రతువును పూర్తి చేసుకుని మిథిలానగరం వైపు ప్రయాణం సాగిస్తున్నారు. ఆ మార్గమధ్యంలో సోనానదీ తీరానికి చేరుకున్నటువంటి విశ్వామిత్రుల వారిని శ్రీరామచంద్రమూర్తి వారు ఆ సోనానది ప్రాంతానికి సంబంధించి ఆ గిరివ్రజం గురించి అడగడం, దానికి విశ్వామిత్రుల వారు దాని యొక్క వృత్తాంతమంతా చెబుతూ తమ యొక్క వంశానికి కూడా మూలాధారమైనటువంటి కుషుడు అనేటువంటి ఒక మహాత్ముడు గురించి, ఆయన వంశంలో జన్మించినటువంటి కుషాంబ కుశనాభుల వంటి వారి గురించి, అధోత్తరజుసుడు వసువు అనేటువంటి వారి గురించి చెప్పుకుంటూ వస్తూ అందులో కుశనాభుడి యొక్క 9 యొక్క కుమార్తెల యొక్క వృత్తాంతాన్ని కూడా చెబుతూ అటు తర్వాత కుశనాభుడికి ఆ వంశంలో తాము ఏ విధంగా జన్మించామో ఆ కుశనాభుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఆయన తండ్రి కుషుడు వచ్చి ఆ పుట్టిన పిల్లవాడికి గాధి అని పేరు పెట్టుకోమని చెప్పడము, ఆ గాధి తనయుడుగా విశ్వామిత్రుల వారు ఆయనకు సోదరి అక్కగారు కూడా జన్మించడము ఇత్యాది వృత్తాంతాలన్నీ కూడా గత వారం విశ్వామిత్రుల వారి నోటి వెంట ఆయన వంశానికి సంబంధించిన విషయాలని రామలక్ష్మణులు మిగిలిన మునులు వినడం జరిగింది చాలా సంతోషంగా. అలాగా విషయాన్ని చెప్పిన తర్వాత పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నాం సత్యవతీ నామ రుచికే ప్రతిపాదిత. విశ్వామిత్రులు ఇంకా చెబుతున్నారు, ఓ రామ, భగిని అనే వాక్యాన్ని ఉపయోగం చేశారు విశ్వామిత్రులు. భగిని అంటే సోదరి అని చెప్పి అర్థం. మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి పాడ్యమ తర్వాత విధియ, దాని పేరేమిటయ్యా అంటే భగినీ హస్త భోజనం అని చెప్పి దానికి పేరు. అంటే అన్నా చెల్లెళ్ళ పండగ. ఈరోజు మన పండగ ఏమిటి అంటే శ్రావణ పౌర్ణమి, అన్నా చెల్లెళ్ళ పండగ. మనకి అంటే లేనిపోయే వాటిని నెత్తిన పెట్టుకోవడం. ఆ భగిని అన్న మాట ఇక్కడ వాడారు విశ్వామిత్రుల వారు. భగిని నా సోదరి, ఆమె పూర్వనామధేయం సత్యవతి. ఆమెని రుచికుడికి వివాహం జరిపించాం. ఆయన మా సోదరి మా అక్కగారిని వివాహం చేసుకుని హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళారు. సశరీరాగతా స్వర్గం భర్తారం అనువర్తిని కౌశకే పరమోదార ప్రవృత్తాచ మహానతి. మా సోదరికి ఆమె అంటే నాకు పరమ ప్రీతి. ఆమె రుచికుని వివాహం చేసిన మా బావగారితో కలిసి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె సమస్త జనావళిని పావనం చేయడం కోసం కౌశికీ నేను రూపాన్ని ధరించి నది ప్రవహించింది. మా సోదరి ఎక్కడ ఉంటే అక్కడ నాకు ఆనందం. కాబట్టి రామ, నేను కూడా ఎప్పుడు ఆ హిమాలయ పర్వతాల్లోనే ఉంటూ ఉంటాను. ఇప్పుడిక్కడ ఈ సిద్ధాశ్రమంలో లోక కళ్యాణార్థమై యజ్ఞాన్ని ఋషులు తలపెట్టినప్పుడు చక్కగా వారి యొక్క కోరికను మన్నించి ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగడం కోసం ఇక్కడికి ఇచ్చేసానయ్యా. మళ్ళీ మిథిలానగర్ నుంచి విశ్వామిత్రుల వారు మళ్ళీ హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోతారనమాట. కనుక నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. కాబట్టి ఓ రామ, అలాగా మా వంశం చాలా విశిష్టమైనదయ్యా అని చెప్పి వారు వంశ వృత్తాంతం అంతా చెప్పుకుంటూ వచ్చారు. అదంతా పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న మహర్షులందరూ కూడా 1000 నోళ్ళ విశ్వామిత్రుల వారిని కొనియాడారు. మీ వంశము గత వారం మనం చెప్పుకునేంత అద్భుతమైన వృత్తాంతాలు విశ్వామిత్రుల వారు చెప్పారు. ఆ కుశనాభుడు, ఆ 9 మంది ఆ స్త్రీమూర్తులు, అందులో ప్రభవించిన పుత్రకామేష్టి ద్వారా మీ తండ్రి గారు, ఆ వంశంలో మణి వంటి వారయ్యా మీరు అని చెప్పి విశ్వామిత్రుల వారిని 1000 నోళ్ల మహర్షులందరూ కొనియాడారట. సరే, విశ్వామిత్రులు వాళ్ళు చెప్తున్నారు, నిష్పద తరసర్వే నీలినా మృగపక్షిణ నైసేన తమసా వ్యాప్త సత్య రఘునందన. ఓ రఘునందన రామ, సంధ్యా సమయం సమీపిస్తోంది,
పక్షులు గోళ్లకు చేరుతున్నాయి, క్రూర మృగాల యొక్క అరుపులు వినిపిస్తూ ఉన్నాయి, కీచురాళ్ళ శబ్దాలు కూడా వస్తున్నాయ్యా, సూర్యుడు అస్తమాద్రికి చేరాడు, కాబట్టి హాయిగా ఈ రాత్రికి విశ్రమించండి అని చెప్పి ఆ గిరివ్రజ ప్రాంతంలో సోనా నదీ తీరం దగ్గర ఆ రోజు రాత్రి మహర్షులతో కలిసి విశ్వామిత్ర వారు రామలక్ష్మణ సహితంగా ఆ సోనా నదీ తీరం దగ్గర విశ్రమించారట. అందరూ హాయిగా నిద్రపోయినట, రామచంద్రమూర్తికి నిద్ర పట్టడం లేదట. ఎందువల్లయ్యా అన్నారు, ఆయనకి ఈ విషయాలే గుర్తొస్తున్నాయి. విశ్వామిత్రుల వారి యొక్క వంశాన్ని చెబుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి అద్భుతమైన ఘట్టాలు రామచంద్రమూర్తి వారికి చెవుల్లో ఇంకా మారుమురుగుతూ ఉన్నాయి. ఎంత విచిత్రమైనటువంటి వంశం అది, ఎంత ధార్మికమైన వంశం. ఆ కుషుడికి 4 కుమారులేమిటి, తండ్రి మాటనికి జవదాటకుండా తండ్రి మాటనే పరమావధిగా భావించి 4 ధర్మవర్తులే 4 పురాలు నిర్మించుకుని రాజ్యపాలన చేయడం ఏమిటి. అందులో కుశనాభుడికి కలిగినటువంటి 100 మంది పిల్లలు, ఒకళ్ళ ఇద్దర. ఆ 100 కూడా తండ్రి మాట యందు, తండ్రి యందు వారికి ఎంత భక్తి విశ్వాసములు, వారికి ఎంత ఊర్మి. సాక్షాత్తు దేవతాలోకాల్లో ఉండేటువంటి వాయుదేవుడు వచ్చి మీకు శాశ్వతమైన యవ్వనత్వం ఉండేలా చేస్తాను, జరామృత్యువు లేకుండా చేస్తాను, మీకు అమరత్వాన్ని ఇస్తాను అని ఎన్నో ఆశలు చూపించినా స్త్రీ చాంచల్య స్వభావం చేత ఏ ఒక్కరూ లొంగకుండా ఉండడం ఏమిటి. సాధారణంగా ఏముందండి, ఇప్పుడు మన జరిగేవన్నీ అవేగా, అనేక రకాల మార్పులు. ఏదో ఎరచూపడం, కష్టాల్లో ఉన్నవాడికి ఆ పక్క లాక్కుపోతుండడం, అందులో స్త్రీలను ముందు లాక్కుంటూ ఉంటారు. స్త్రీ మనస్సు అంత సున్నితంగా వెంటనే మారిపోయే విధంగా ఉంటుంది. కానీ 100 కన్యలు ఒక్క మాట నిలబడి సాక్షాత్తు భగవంతుడు దేవలోకానికి సంబంధించినటువంటి వాయుదేవుడు వస్తే అతన్ని కూడా డోంట్ కేర్, అవతల పొమ్మని చెప్పారు. మా తండ్రి మా పరమదైవం, మా తండ్రి మా పరమధర్మం, మా తండ్రి ఎవరికి కన్యాదానం చేస్తే వారిని వరిస్తాము తప్ప నువ్వు వచ్చేవో 4 మాటలు చెప్పి నేను దేవుణ్ణి మీకు యవ్వనం ఎలా ఉండేలా చేస్తాను, మృత్యువు లేకుండా చేస్తాను, రోగాలు లేకుండా చేస్తాను, మీ సౌందర్యం ఎప్పుడు చిరస్థాయిగా ఉండేలా చేస్తానని చెప్పి నీ చేయడానికి మీ మామూలు స్త్రీలు అనుకుంటున్నామా. మా తండ్రి వసునాభుడు సామాన్యుడు కాదు, కుశనాభుడు. ఆయన తలుచుకుంటే నీ వాయుదేవుడికుండే పదవి కూడా తీసేయగలడు, అంత గొప్ప ధర్మాత్ముడు ఆయన అని తమ తండ్రిని 100 కన్యలు కొనియాడడం ఏమిటి. ఈ పితృభక్తి, ఈ ధర్మనిష్ట, మాటనే నిలబడ్డం, ఇవన్నీ చాలా ప్రగాఢంగా రామచంద్రమూర్తి హృదయంలో ముద్రపడిపోయేట. అందరూ హాయిగా నిద్రపోయారు, శ్రీరామచంద్రమూర్తికి మాత్రం నిద్రపట్టలేదుట. ఆ రాత్రంతా విశ్వామిత్ర వంశమే తిరుగుతుంది ఆయన మదిలో, అదే గుర్తుకొస్తోంది. మొత్తానికి ఎలాగో కాలం గడిపారు. ఉపస్యారాత్రి శేషంతో సోణకూలే మహర్షిభి విషాజాం సుప్రభాతాజాం విశ్వామిత్రోభ్యభాషత. తెలతల వారుతోందట. విశ్వామిత్రుల వారు లేచారు. నిత్య కర్మానుష్ఠాన విధులు, సంధ్యావందనాది కార్యక్రమాలు ఆయన మొదలు పెడుతూ సుప్రభాత నిశారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే గమనయాభిరోచయ. రామచంద్రమూర్తి వారిని లేపుతున్నారట. సుప్రభాత నిశారామ, నిశ వెళ్ళిపోయింది, చీకటి వెళ్ళిపోయింది, ఓ రామ. పూర్వాసంధ్య ప్రవర్తతే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, పూర్వసంధ్య ప్రారంభమైంది. ఇంతకు ముందుసారి లేపారు ఆయన. ఇప్పుడు అయోధ్యానగరం దాటి వారు వచ్చి అయోధ్యానగరం బాగా నడిచిన తర్వాత సాయం సంధ్యాసం అయిపోయిన తర్వాత వారు సరయూ నదీ తీరాన్ని దాటే ముందు పడుకున్నారు. అప్పుడు సుప్రభాతం చెప్పారు కదా, కౌశల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థోల కర్తవ్యం దైవమానికం. అక్కడ ఒక ఉత్తిష్టమే, ఇక్కడ ఉత్తిష్టోత్తిష్ట అన్నారు. ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే గమనాయాభిరోచయ అంటే త్వరగా, తొందరగాలే, ఇంకా తొందరగాలే రామా. ఎందుకని పూర్వసంధ్య వెళ్ళిపోతోంది. పూర్వసంధ్య వెళ్ళకుండా సంధ్యావందనం చెయ్యాలి, అగ్నికార్యం చేసుకోవాలి. కాబట్టి సుప్రభాత నిశారామ, నిశ వెళ్ళిపోయి ఓ రామచంద్ర ప్రభు ఉదయం అవుతోంది కాబట్టి ఇంకాస్త తొందరగాలే. అప్పుడు ఉత్తిష్ట నరసార్థోన కర్తవ్యం దైవమాహ్నికం. నువ్వు ఎందుకు లేవాలయ్యా అంటే మొట్టమొదటిగా చెప్పారు. ప్రతిరోజు చెప్పక్కర్లేదు, ఇంకా రోజు స్కూల్కి వెళ్ళాలి ఏం చెప్పక్కర్లేదు. ఒక రోజు చెప్తే చాలు, మొన్నాడు స్కూల్కి వెళ్ళాలని చెప్పక్కర్లేదు, రావాల్సిందే. మళ్ళీ రామచంద్రమూర్తికి ఉత్తిష్ట నరసార్థోల కర్తవ్యం దైవమాహ్నికం, రోజు దేవతార్చించే చెప్పాలంటే రోజును. ఒక్కసారి రాముడుగా మనలాంటి వాడేమిటి, రోజు లేపినప్పుడల్లా పొద్దున్నే లేరా దీపం పెట్టాలని చెప్పడానికి. మనం మందబుద్ధులం కనుక
రోజు చెప్పాలి. ఎన్ని రోజులు చెప్పినాక చెబుతూనే ఉండాలి, చచ్చేదాకా చెబుతూనే ఉండాలి. దేవతార్చన మానకరా, సంధ్యావందనం చేయరా, దీపం పట్టరా, శుచిగా ఉండరా, శుభ్రంగా ఉండరని చెప్పని ఆయన శ్రీరామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు మళ్ళీ చెప్పాలా? ఒక్కసారి చెప్పారు. ఉత్తిష్ట నరసార్థోల కర్తవ్యం దైవమాహ్నికు. నువ్వు ఎందుకు లేవాలయ్యా అంటే దైవ సంబంధమైన నిత్య నైమిత్తిక కర్మలు చేయడం కోసమే లేవాలి, నీ వృత్తి వ్యాపార వ్యవసాయాల కోసం కాదయ్యా. అందుకోసం లేచి నీ పనులు చేసుకోవాలి. కానీ ఒకసారి చెప్పారు, ఇప్పుడు ఆయన చెప్పట్లేదు. ఇక దైవమాహ్నికం దేవతా కార్యక్రమాలు చేయడం కోసం ఇంకోసారి లేరామా అని చెప్పడం లేదు ఆయన. ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే, నీకు శుభముగాక, తొందరగాలే. ఎందుకు? గమనయాభిరోచయ, మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చెయ్యాలి రామా. మొట్టమొదటిసారి గురువు గారు లేపినప్పుడు గురువు ఒక్కసారి చెబితే చాలంతే, నువ్వేమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి. అందుకు మొట్టమొదటిసారి లేపినప్పుడు మాత్రమే చెప్పారు. ఇంకా చాలా చోట్ల పడుకుని లేస్తూ వెళ్తున్నారు, వీరు ప్రయాణం సాగుతుంది అలాగా. మళ్ళీ ఇంకెక్కడ కూడా కర్తవ్యం దైవమాన్యకం, కర్తవ్యం దైవమాన్యం చెప్పలేదు ఇక ఆయన, ఒకే ఒక్కసారి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన చెబుతున్నారు చక్కగా. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వారు లేచారు. తరతృత్వావచనం తస్య కృత్వా పౌర్వైకం క్రియాం గమనం రోచయామాస వాక్యం చేదమువాచ. లేచారు. మళ్ళీ గురువుగారు చెప్పక్కర్లేకుండా చక్కగా రామలక్ష్మణుడు సంధ్యావందనం చేసుకున్నారు, అగ్నికార్యం చేశారు, శుచిగా స్నానం చేసి శుచి అయి మళ్ళీ విశ్వామిత్రుల వారి ముందు కూర్చున్నారట. అయం సోన సుభజతో ఘాఢ పులిమండిత కతరేణ పదా బ్రహ్మం సంతరిష్యామి హే వయం. ఓ బ్రహ్మర్షి, చక్కగా మీ వంశం గురించి అద్భుతంగా నాకు సెలవిచ్చారు. శోణా నది తీరానప్పుడు మనం దాటి అవతలికి వెళ్ళాలి. ఈ నది చూస్తూ ఉంటే ఏ ముక్తస్థు రామేణ విశ్వామిత్ర భవేదము ఏష సతాం యయోద్దేశం యాయం యాత మహర్షయ. బాగా ఇసుక తిన్నలు ఎక్కువగా వేసి ఉంది ఈ నది, ఇందులో నావ ప్రయాణం చేయడం కష్టం. ఏ ముక్తా తృషియో విశ్వామిత్రేణ ధీమత. గురువుగారు ఇప్పుడు మనం ఎలాగా నావ ఎక్కి దాటుదామంటే ఇసుక ఎక్కువగా ఉంది, ఇసుక ఎక్కువ ఉంటే నావ వెళుతుంది, ప్రయాణం చేయదుగా. నీరు తక్కువగా ఉంది, ఇసుక ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి ఎలా అని చెప్పినా అని విశ్వామిత్రుల వారు చెబుతున్నారట. పశ్చంతస్తే ప్రియాతేవి నవాని వివిధాని చ. రామా, పూర్వం పెద్దలు నడిచిన మార్గంలో నడుద్దాం, మనం కొత్త మార్గాలు వేసుకోవడం ఎందుకు. తేగత్వా దురమధ్వానం గతే దివసతే తథా జాహ్నవీ పరితాం శ్రేష్టం తదృశం మునిసేవితాం. దగ్గర అరణ్య మార్గాలు గుండా ప్రయాణం సాగిద్దాం, నడుచుకుంటూ వెళదాం. మహర్షులందరూ కూడా వారి అగ్నికార్యాలు సంధ్యావందనాలు ముగించుకుని చక్కగా విశ్వామిత్రులతో పాటుగా రామలక్ష్మణుడు అనుసరిస్తూ ఉండగా మహర్షులందరూ కలిసి నడక మార్గం ద్వారా వనాలు అరణ్యాలు దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారట. తాం దృష్ట్వా పుణ్యశలీలాం హంససారేష సేవితాం అభూర్మవృశ్చేవ మునయ సహరాఘవా. వారు చేరి మధ్యాహ్న సమయానికి చక్కగా గంగా నదీ తీరానికి చేరుకున్నారట. ఇంతకుముందు గంగా సరయూ నదీ సంగమం దగ్గరికి వచ్చారు, అయోధ్య నగరం దాటి. అది సంగమ ప్రాంతం, అంటే పూర్తిగా గంగా నది లేదు, సరయూ నదితో సంగమిస్తున్న ప్రదేశం. ఇది పూర్తిగా గంగయే. ఇక ఇక్కడ తాం దృష్ట్వా పుణ్యశలీలాం అన్నారు. చాలా పుణ్యప్రదమైనటువంటి జలాలు గంగా. హంససారే సేవితాం, ఇక్కడ హంసలు ఉన్నాయట, బిగ్గురు పక్షులు ఉన్నాయట, అక్కడ చాలా హాయిగా తిరుగాడుతున్నాయి. విశ్వామిత్ర మహర్షులందరూ కూడా రామలక్ష్మణుడితో కలిసి చక్కగా ఆ గంగా నది చూస్తున్నారు, నది ప్రవాహాన్ని. వారి మనస్సులు ప్రశాంతమయ్యాయి. తస్యాస్తేరే తతచక్షు త అవాస పరిగ్రహం తతస్నాత్వా యథాన్యాయం సంతర్ణ పితృదేవతా హుత్వా చైవాగ్నిహోత్రాన్ని ప్రాశ్చాచామృతవర్ధని విరుస్తున్నాభిరితే శుచౌ ముదితా మనసాహ. మహర్షులందరూ కూడా ఎప్పుడైతే గంగా నది కనబడిందో ఒక్కసారి నమస్కారం చేశారు నదికి. నమస్కారం చేసి గంగానదీ తీరానికి వెళితే తప్పకుండా దేవతార్చన పితృకార్యాలు చేసి తీరవలసిందే. వారు వెంటనే ప్రసన్న చిత్తుడై అక్కడ సంధ్యావందనాది మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసి దేవతలకు తర్పణాలిచ్చి పితృదేవతలకు కూడా తర్పణాలు వదిలి, మనం చేస్తుంటే ఈసారి కూడా కాశీ వెళ్ళినప్పుడు పోయి చేస్తూ ఉంటారు, చక్కగా అక్కడే హోమాలు సిద్ధం చేసి హవిస్సులు సమర్పించి ఆ యజ్ఞ హవిష్యాన్న అన్నాన్ని, హోమం చేసేటువంటి హవిష్యాన్నం ఏదైతే ఉందో దాన్ని అమృతప్రాయంగా భుజించారట. ఒక శుభ్రమైన ప్రదేశంలో చక్కగా విశ్వామిత్రుల వారు ప్రసన్న చిత్తులై సావధానంగా కూర్చుని ఉన్నారట. భగవన్ శ్రోతమిచ్చామి గంగాం త్రిపథగాం నదీం త్రైలోక్యం కదమాకృత్య గతా నదనతీపతిం. ఎప్పుడైతే గురువుగారు చాలా ప్రసన్నవదనంతో హాయిగా కూర్చుని ఉన్నారో రామలక్ష్మణుడు వెళ్ళారు, గురువుగారు ముందు కూర్చున్నారు. చుట్టూ ఇంకా మహర్షిగణాలు కూర్చుని ఉన్నాయి. రామచంద్రమూర్తి వారు వచ్చినట్టు, భగవన్, ఓ గురువుగారు, గంగాం త్రిపథగాం నదీం
ఈ గంగని త్రిపదగా అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అలా పిలవలుస్తోంది? త్రైలోక్యం కదమాక్రమ్య గతా నదనితేపతిం. 3 లోకాన్ని ఈ గంగ ఏ విధంగా పవిత్రం చేయగలుగుతుంది? ఈ గంగకు సంబంధించిన వృత్తాంతాలు చెప్పమని చెప్పి కోరుతున్నారట. చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహాముని వృద్ధిం జన్మచ గంగాయ భక్తుమే ఓపభక్తుమే. మహానుభావ, స్వర్గలోకాన్ని, మర్త్యలోకాన్ని, పాతాళలోకాన్ని కూడా ఈ గంగ పావనం చేస్తుందని విన్నాను. ఎక్కడ విన్నారు ఈయన? వశిష్ఠుల వారి దగ్గర తెలుసుకున్నారు. మనం మొదట్లో చెప్పుకున్నాం చాలా విషయాలు. కనుక 3 లోకాలని పావనం చేస్తూ ఈమె త్రిపదగా అని పేరుగాంచింది. ఏ విధంగా ఈ గంగ ఆవిర్భావం చెందింది? శ్రీరామచంద్రుడు వారి ప్రశ్న వేసికి విశ్వామిత్రులు వారు సంతోషించారు. యా మేరు మీద రామ తయోర్మాత సుమధ్యమ మేనా మునరుమే దేవి పత్ని హిమవత ప్రియా. చెప్తున్నట్టు విశ్వామిత్రుల వారు, రామ చక్కటి ప్రశ్న వేసావయ్యా. చక్కగా గంగా తీరంలో కూర్చుని గంగా వైభవాన్ని చెప్పుకోవడం ఎంత విశేషం చూడండి. హిమాలయం, హిమవంతుడు, శివపురాణంలో వచ్చే ఘట్టాలు ఇవన్నీ కూడా. అటువంటి హిమవత్ పర్వతం అనే గొప్ప, హిమాలయం అనే గొప్ప పర్వతం శ్రేష్టం కలదయ్యా. అది పర్వతాల్లో కల్లా గొప్పదే, శ్రేష్టవంతమేది. ఇనుము, రాగి వంటి మొదలైన ఖనిజాలన్నీ కూడా దానిలోనే ఉద్భవిస్తూ ఉంటాయి. ఓ రామ, ఆ హిమవత్ పర్వతానికి, హిమవంతుడికి 2 కుమార్తెలు ఉన్నారట. తస్యాం గంగాయే భవత్ జ్యేష్ఠాం హిమవతస్తుత ఉమానామ ద్వితీయో భూత్ నామ్నా తస్యైవ రాఘవ. ఆ హిమవంతుడికి ఉన్నటువంటి 2 కూతుర్లలో పెద్దావిడి పేరు గంగా, రెండామి పేరు ఉమా, ఆమె పార్వతి. గంగాయే భవత్ జ్యేష్ఠ హిమవత్సుత, జ్యేష్ఠుడైనటువంటి జ్యేష్ఠ పుత్రురాలు గంగాదేవి. రెండో ఆమె పేరు ఉమా అన్నారు. అత జ్యేష్ఠాం సురస్సర్వే దేవతార్థ చికీర్షయా శైలేంద్రం వరయామాసు గంగాం త్రిపదగాం నదీం. ఈ పెద్ద కుమార్తె ఎప్పుడైతే జన్మించిందో, జన్మలోనే ఉందండి ఏదైనా, మనం చేసుకున్నటువంటి పూర్వ పుణ్య పాపాలు అనుసరించి మనకి జన్మ లభిస్తూ ఉంటుంది. ఆ జన్మ ఉత్తమమైన అయినప్పుడు దేవతలు కూడా వచ్చి ప్రార్థన చేస్తారండి, మా దగ్గరికి పంపించండి అని. ఇప్పుడు రాముడు వారిని ఆధారంగా తెచ్చుకున్నారు విశ్వామిత్రుల వారు. ఎవరు చెప్పారు విశ్వామిత్రుడు వెళ్ళి రాముడు పుట్టాడు దశరథుడిని చెప్పని? ఎవరు పోస్ట్ చేశాడు, ఉత్తరం చేశాడు, ఎవరు ఫోన్ చేసి చెప్పాడు? ఏమీ లేదు. కానీ మహర్షులకు తెలుస్తుంది, వారి జన్మ గొప్పదైనప్పుడు, వారు ఒక ఉత్కృష్టమైన కార్యం మీద అవతారం దాల్చినప్పుడు భగవంతుడు ఆ మహర్షులకు తెలుస్తుంది. తెలిసి వారు తమంత తాముగా వెళ్ళి ఆ పరబ్రహ్మాన్ని స్వీకరించడం కోసం ప్రయత్నం చేస్తుంటారు, సేవ చేసుకోవడం కోసం. కాబట్టి ఎప్పుడైతే గంగా ఆవిర్భావం చెందిందో, ఆమె జన్మ కారణం చేత బ్రహ్మాది దేవతలు వచ్చి హిమవంతుని ప్రార్థన చేశారట. అయ్యా, మీ పెద్దమ్మాయిని మాకివ్వండి, మా లోకాలు పావనం చేయాలని చెప్పని. గదా ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావని సత్యందాపదగాం గంగాం త్రైలోక్యహితగామ్యయాహ. హిమవంతుడు చాలా ఆశ్చర్యపడ్డాట. మా అమ్మాయి, పెద్దమ్మాయి ఏంటి మిమ్మల్ని పావనం చేస్తుందా? అబ్బా, అంత గొప్పదా? తప్పకుండా. ప్రతిగృహ్యాదితో దేవా త్రిలోకహితకారిణ గంగమాదయేత గచ్చన్ కృతార్థేనాంతరాత్మన. అంతకన్నా గొప్ప భాగ్యం ఉందయ్యా మాకు. మా కూతురు వచ్చి దేవతల్ని పావనం చేస్తుందంటే మీరు కోరి వచ్చి అడుగుతుంటే కాదంటాడు హిమవంతుడు. కాబట్టి తప్పకుండా తీసుకువెళ్ళండి అని చెప్పి ఆ గంగని దేవలోకాలకు పంపించారట. ఇప్పుడు గంగ దేవలోకాలకు వెళ్ళిపోయింది. యాచాన్యశైల దూహితి కన్యా శీద్రగనందన ఉగ్రంస వ్రతమాస్థాయ తపస్తేన తపోధనా. ఇక రెండో కూతురు ఉమ ఉంది. ఓ రఘునందన, ఈ హిమవంతుని రెండో కుమార్తె ఉమాదేవి కన్యగా ఉండి ఆమె తపస్వి అయి చాలా ఘోరమైన తీవ్రమైన తపస్సు చేసిందట. ఆమె తపస్సు దేనికయ్యా అంటే, దేవదేవుడు వేదవేద్యులైనటువంటి పరమేశ్వరుని పతిగా కోరి ఆ తపస్సు చేసింది. ఈ శివపురాణాంతర్గత ఘట్టాలు వాల్మీకి వారు తేలిక మాటలు వివరిస్తూ వచ్చారు చక్కగా. ఆమె తపస్సు కారణం చేత ఉగ్రేణ తపసాయుక్తం దదౌ శైలరసుస్తమాం రుద్రయా ప్రతిరూపాయ ఉమాం లోక నమస్కృతాం. ఆమె సమస్త లోకములు, సమస్త దేవతలు ఎవరిని చూస్తున్న వెంటనే చేతులెత్తి నమస్కారం చేస్తుంటారో, ఎవరి ద్వారా ఈ సమస్త లోకాలు భరింపబడుతున్నాయో అటువంటి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలని తీవ్రమైన కఠినమైన తపస్సును బూరిందా తల్లి.
ఏతేతే శైలరాజస్య సుతే లేఖనమస్కృతే గంగాచ సరితాం శ్రేష్ఠ ఉమాదేవి చ రాఘవ. ఓ రాఘవ, ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రసన్నుడైన తర్వాత హేమవంతుడు ఆ ఉమాదేవిని పరమేశ్వరుడికి వివాహం జరిపించారయ్యా. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపదిగా నది ఖంగతా ప్రథమం తాత గతిం గతమంతరవః. ఓ రామ, ఆ విధంగా ఈ హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె అయిన గంగ దేవలోకాలకు వెళ్ళిపోగా ఉమాదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుని కైలాసాన్ని అధిరోహణ చేసింది. ఉక్తవాక్యే మౌనము తప్పిస్తూ ఉమా రఘవ లక్ష్మణవు ప్రతినంద కథాం వీరవు ఉచితర్ముఖ నిపుంగవాం. ఈ విధంగా చెప్పి విశ్వామిత్రుడు కాస్త నిశ్శబ్దాన్ని వహించారు. అయితే కుతూహలం పెరుగుతోంది. ఇది ఎప్పుడు వస్తున్నాయా అంటే వినేటువంటి ఆ కథాగమనంలో నీకు శ్రద్ధ ఉన్నప్పుడు, తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్నప్పుడు ఆ కుతూహలం పెరుగుతూ ఉంటుంది. రామచంద్రమూర్తికి లక్ష్మణుడికి కుతూహలం పెరిగిపోయిందట. ఏమిటి నేను ఇంతలా అడుగుతుంటే సింపుల్గా హనుమంతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఒకరు గంగా ఒకరు ఉమాదేవి. గంగేమో పైకెళ్ళింది, ఉమాదేవి విసుడు తూపోయాడు. ఇంత సింపుల్గా చెప్పారు ఈయన అని చెప్పి ఇంకా ఇంకా విపులంగా కావాలి అడుగుతున్నారట. ధర్మయుక్తం విధం బ్రాహ్మణ్ కథితం పరమత్వయ దుహితశైల రాజస్య జ్యేష్ఠాయ వక్తుమర్హసి. ఓ మహాత్మా, గురువుగారు, ఉత్తమోత్తమైనటువంటిది ధర్మయుక్తమైనటువంటి వృత్తాంతాలు మాకు చక్కగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ గాథను కూడా మాకు హేమవంతుని పెద్ద కూతురైనటువంటి గంగాదేవి గాథ పూర్తిగా చెప్పడం. పుట్టింది వెళ్ళిపోయిందని కాకుండా, ఏదో రామాయణం చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చాను కాకుండా అసలు అందులో ఏముందో నాకు అర్థం అవ్వాలిగా. కాబట్టి సవిస్తరంగా విస్తరం విస్తరోజ్ఞోసి దివ్యమానుష సంభవం త్రీన్ పదో హేతాన కేన ప్లావేన లోక పావని. ఆమె 3 లోకాలు ఏ విధంగా పావనం చేయబోతోంది, చేస్తోంది. కథం గంగా త్రిపదగా విస్తృత సదరుత్తమ త్రిశలోకేశ ధర్మజ్ఞ కర్మభే కైసమన్విత. ధర్మజ్ఞ త్రిపదగా అనేటువంటి పేరు ఏ విధంగా సార్థకమైంది, ముల్లోకాల్లో ఉత్తమమైనటువంటి నదిగా ఏ విధంగా పేరుగాంచింది. తదా భవతి కాకుస్తే విశ్వామిత్రస్తపోదన నిఖిలేన కథాం సర్వాన్ ఋషమధ్యే విజయంత. రామచంద్రమూర్తి వారి యొక్క ఆ ఉత్సుకత, ఆ కోరిక విశ్వామిత్రుల వారికి చాలా ఆనందం వేసింది. అయిపోతే బాగుంటారు బాబు, ఎంతసేపు ఉంటాం మాయదర్శనం తనకుండా, చెప్పండి గురువు గారు ఇంకా వినాలి దాని గురించి అని అడగడం. విశ్వామిత్రుల వారు పరమానంద భరితులై ఆయన చెప్పడం ప్రారంభం చేస్తున్నారట. పురారామ కృతోన్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మేధునా యోచక్రమే. ఓ రామ, చాలా కృతయుగంలో పూర్వం నీలకంఠుడు అంటే పరమేశ్వరుడు పార్వతీదేవి వివాహం చేసుకున్న తర్వాత హిమోత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత చాలా కాలం శితికంఠస్య దేవస్య దిగ్యం వర్షశతం గతం నచాపి తనయో రామ తస్యామాసేత్ పరం తప. 1 రోజు 2 రోజులు, 1 నెల 2 నెల, 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదు, వర్షశతం అన్నారు. అంటే కొన్ని వేల సంవత్సరాల కాలం పాటు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉండిపోయారట. ఉండిపోతే దేవతందరూ తతో దేవాసమద్విఘ్న పితా మహాపురోగమాహ యదిత్వోత్సర్గేదే భూతం కస్తత్ ప్రతిమిష్యతే. దేవతలందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఇది శివపురాణాంతర్గత ఘట్టాలు. పార్వతీ పరమేశ్వరులు వివాహం కావాల్సి వచ్చింది. ఎందుకు కావాల్సి వస్తుంది అంటే దేవతలకు ఒక భయం ఉంది. తారకాసురుడు అని చెప్పి త్రిపురాసుర సంహారానంతరం వచ్చినవాడు తారకాసురుడు. తారకాసురుడు లోకాన్ని పట్టి పీడిస్తున్నాడు కనుక వాడు అంతముందాలంటే శివపుత్రుడి వల్లే జరుగుతుంది. ఇప్పుడు శివుడు అప్పటికే దక్షయజ్ఞం పూర్తయి ఆయన విరాగి అయి అసలు లోకాలతో సంబంధం లేకుండా నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అటువంటి ఆయన్ని పనిగట్టుకు బయటికి లాగారు. ఇప్పుడు చూడండి, మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కామాశ్రమం. పరమేశ్వరుడు యొక్క 3వ కంటి అగ్నిజ్వాలలో దగ్ధమై పడ్డాడు మన్మధుడు. అక్కడ అంటే మన్మధుడు బాణాలు వేసి పరమేశ్వరుణ్ణి కదిలించగలడా అంటే ఒక్కనాటికి సాధ్యం కాదు. అలాగా ఎవరో ఏదో ప్రయత్నం చేస్తే కదిలిపోయేటువంటి వాడు, ఎవరో ఏదో చెప్తే కదలకుండా కూర్చునేటువంటి వాడు కాదు కదా పరమేశ్వరుడు. ఆయన్ని కదిలించాలంటే ఆ పరాశక్తి, పరాభట్టారిక, లలితా త్రిపుర సుందరే ఉండాలి. కనుక ఇది దేవతల వల్ల అయ్యేటువంటి పని కాదు, వారు చేయలేరా పని. కనుక మన్మధుడు సహాయం తీసుకున్నారు. తపస్సులో ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గర సేవలు చేయడం కోసం వెళుతున్న పార్వతీదేవి మీద ఆయన దృష్టి పడేలాగా
ఆయన మనస్సు కదిలి పార్వతీదేవి వైపు మళ్ళేలాగా ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కాస్త విఫలమై మన్మధుడు భస్మమయ్యాడు. అదే కామాశ్రం ముందే ప్రారంభంలో చెప్పారు విశ్వామిత్రుల వారు రాముడికి లక్ష్మణుడికి కూడా. మనకు ఆ కథ కాస్త గుర్తుండి ఉండాలి. భస్మమైపోయారు. మళ్ళీ పరమేశ్వరుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవతలకు వచ్చింది చిక్కు. ఈయన తపస్సులో ఉంటాడు, బయటికి రాడు. పార్వతీదేవి కూడా పరమేశ్వరుడు ఎప్పుడైతే తపస్సులో మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడో ఆమె విరాగి అయిపోయింది. ఆమె తపస్సు చేస్తోంది. ఆమెకేమో పరమేశ్వరుడు పొందాలని కోరిక. ఈయనకి అసలు దేని మీద కోరిక లేకుండా కూర్చున్నాడు ఈయన. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చాలా విషయాలు చెప్పారు. మన్మధుడి దగ్గర ఉన్నవేమిటయ్యా అంటే చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు. ఇవి జీవుల మీద ప్రయోగం చేస్తాడు, లోకాల మీద. అవి ప్రయోగం చేయబట్టే లోకం పుట్టడం చనిపోవడం జరుగుతోంది. వాడు లేకపోతే ఇవి జరగలేక అందరూ యోగులే కూర్చుంటారు. ఇటువంటి వాడు లోకాన్ని భ్రమపడుతున్నాడు కదా, వీడే వెళ్ళి పరమేశ్వరుని కూడా భ్రమపట్టగలడా అంటే అది సాధ్యం కాదని అర్థమైంది వారికి. ఇప్పుడు అమ్మవారు తీసుకుని పిచ్చివదం నీ వల్ల కాదురా, అది నువ్వేదో చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టు నువ్వు బాణ ప్రయోగం చేస్తే ఆయన మోహించేటువంటి వాడు కాదు. ఆయన్ని కదిలించాలంటే పరాశక్తి నేనే ఉండాలని చెప్పి కామాక్షి స్వరూపమై కామాక్షిదేవి చేతిలో ఉంటుంది ఆ చెరుకు విల్లు పుష్పబాణాలు. అమ్మవారు పట్టు లలితా త్రిపుర సుందరి యొక్క చేతిలో కూడా చెరుకు విల్లు ఉంటుంది. అది అమ్మవారు తీసుకుంది. ఎందుకని? నీవు ప్రయోగం చేస్తే ఇంకా బూదవుతావు, నీ వల్ల కాదు. లోకాల మీద ప్రయోగం చేయ తప్ప ఈశ్వరుడు ఎంది పప్పులేం ఉడకోనాయన, నోరు మూసు కూర్చోవలసిందే. కాబట్టి అమ్మవారు తీసుకుంది. ఇది అమ్మవారు తీసుకుని అమ్మవారు పట్టు కూర్చుంటే అమ్మవారి శక్తి మాత్రమే పరమేశ్వరుణ్ణి కదిలించగలదు. అలా కదిలిన పరమేశ్వరుడు అమ్మవారు తీసుకుని అమ్మవారు పట్టు కూర్చుంటే అమ్మవారి వైపు మనస్సు లగ్నమైంది పరమేశ్వరుడికి తప్ప వేరెవరి ద్వారా అది సాధ్యమయ్యే పని కాదు. అలా లగ్నమైన తర్వాత వివాహం చేశాడు హేమంతుడు. వివాహం చేసుకున్న తర్వాత దేవతల కోరిక, వీరికి పుత్రుడు పుట్టాలి. ఆ పుట్టిన పుత్రుడి వల్లే తారకాసుర సంహారం జరుగుతుంది. కాబట్టి వివాహం అయితే చేసాం, వీరు వెళ్ళిపోయి కూర్చున్నారు. అక్కడ ఏకాంతంలోకి వెళ్ళిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది. దేవతలకు భయం పట్టుకుంది. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. విరించి ఏమిటి మా బ్రతుకులే అయిపోయి, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం, పరమేశ్వరుని ఆ యోగంలోంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేసాం, నానా పాటలు పడ్డాం. వివాహం చేద్దానికి మన్మధుడు ప్రయోగం చేస్తే వాడు భూదేవి భస్మయ్యాడు, రతీదేవి గోళ వర్ణనాతీతం. ఇన్ని కష్టాలప్పుడు వివాహం జరిగిందయ్యా అనుకుంటే వారు ఏకాంతంలోకి వెళ్ళిపోయారు. మా బ్రతుకు లేవుటి. ఎప్పుడు కుమార సంభవం జరుగుతుంది, తారకాసురు బాధలు మాకు ఎప్పుడు తీరుతాయి. కనుక తతో దేవా సమిద్విఘ్న పితామహ మహాపురోగమాహ యదహోచ్యుతే భూతం కస్తత్ ప్రతిగృహ్యతే. వీరంతా బ్రహ్మగారిని వీళ్ళు మొరపెట్టుకున్నారట. అధిగమ్య సురా సర్వే ప్రణిపత్యేతద్ బ్రహ్మన్ దేవదేవ మహాదేవ లోకాశ్రహితేరత. లోకాలకంతటి హితం చేకూర్చే పరమేశ్వరుంతుడు వాడే లోకాలు పట్టించుకోవడం మానేసి ఆయన కూడా తన భార్యతో అక్కడ సుఖిస్తూ ఉంటే లోకాల గతేం కానిక. బ్రహ్మగారి దగ్గర వీళ్ళు చెబితే బ్రహ్మగారు చెప్పారట. బ్రహ్మగారితో కూర్చొని ఆలోచించారు. బ్రహ్మగారు అన్నారట, నాయనా ఒక ఈశ్వరుడు ఒక పార్వతి వీరి విడివిడిగా ఉంటేనే వారి తపశ్శక్తి తట్టుకోవడం చాలా కష్టం. వీరిద్దరి కలయిక వల్ల వచ్చి ఇంకో మహాభూతం ఇంకో మహాశక్తి వచ్చిందనుకోండి, అసలు దాన్ని తట్టుకోగలవా మనం? ఒక్కసారి ఆలోచించుకుంటారా నాయన? ఒక్క పరమేశ్వరుణ్ణే ఆయన ఉగ్రుడైతే భరించలేం. ఒక పార్వతీదేవి తన శక్తినంతా కూడా ఉగ్రురాలైతే లోకాలు తట్టుకోలేవు. వీరిద్దరి తేజస్సు కలిగిన ఇంకో భూతం వస్తే అప్పుడు మన గతి ఏమిటి, లోకాల గతి ఏమిటి? కాబట్టి నాయన ఒకసారి ఆలోచించిన రా అబ్బాయి, చాలా దీర్ఘంగా ఆలోచించిన విషయం ఇది. అయితే మరి ఏం చేద్దాం? వెళ్ళి కైలాసవ్రత ప్రాంతంలో నుంచి పరమేశ్వరుని ప్రార్థన చేద్దాం. మహాప్రభో నీ తేజస్సు రానివ్వకు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఏమండి గురువుగారు, మరి దేవతలకి మహర్షులకి 4 విధాల రకాలైనటువంటి సంకల్పాలు ఉన్నాయి. ఏమిటివి? సంకల్పాన్ వాచ స్పర్శ సంఘర్షణ. 4 రకాలుగా సంతానాన్ని ఇవ్వచ్చు వారు. ఒకటేమిటి? వాచ, వాక్కుతో. ఇంకొకటి సంకల్ప మాత్రం చేత, మనస్సులో అంటే చాలు. గత 2 వారాల క్రితం కూడా మనం చెప్పుకున్నాం. అలా పుడతారు. మొన్న వారం కూడా చెప్పుకున్నాం. ఈ కుసునాభుడు వృత్తాంతాన్ని చెప్పుకుంటారు. కుసునాభుడు యొక్క పుత్రులందరినీ కూడా ఒక మహర్షి గారికి ఇచ్చారని చెప్పని, ఆయన సంకల్ప మాత్రం చేత వచ్చినటువంటి వారే. ఆ బ్రహ్మదత్తుడు ఆ విధంగా పుట్టినటువంటి వాడే.
కాబట్టి సంకల్పమాత్రం చేత పిల్లాన్ని కనొచ్చు కదా పార్వతీ పరమేశ్వరులు, వారు కూడా ఎందుకు ఏకాంతంలోకి వెళ్ళాలి? వస్తుందిగా ప్రశ్న. సంకల్పం చేస్తే వెళ్ళగలుగుతారు దేవతలకి, ఋషులకి. స్పర్శ ముట్టుకుంటే వెళ్ళగలుగుతారు. వాక్కుతో పిల్లలు పుట్టిస్తారు. అలాంటి ఘట్టాలు చాలా ఉన్నాయి మన పురాణాల్లో కదా. ఇక్కడ తారకాసుడు వరం ఒకటి ఉంది అడ్డుగాను. అదేమిటయ్యా అంటే వాడొక్క మెలిక పెట్టాడు. పరమేశ్వరుడుకు దక్షయజ్ఞం తర్వాతకి వివాహమే విరక్తి వచ్చింది. ఆయన విరాగే కూర్చున్నాడు. అంటే ఓద్వరేతస్కుడు, అంటే ఎవరి యందు మనస్సు లగ్నం కాదిక, ఆయనకి మనస్సు చెలించదిక. ఎప్పుడూ బ్రహ్మస్థానంలో కూర్చుని ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు, నిత్యం ధ్యానంలో ఉంటాడు. పరమేశ్వరుడు అలా ఉన్నాడని తెలుసుకున్నాడు కనుకే తారకాసుడు మెలుగు పెట్టాడు కోరికలో. ఈశ్వర తేజస్సుతో పుట్టేవాడి తప్ప నాకు మరణం లేకుండుగాక అని వాడు వరం కోరాడు. కనుక ఇప్పుడు మాట ద్వారానో, సంకల్పం ద్వారానో, స్పర్శ ద్వారానో పుట్టే పుత్రుడు వల్ల మరణం లేదు. తారకాసుడికి ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మనం. దీనినే కూడా కామెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య వాట్సాప్ గ్రూపులో పంపారు, పరమేశ్వరుడు అన్ని వేల సంవత్సరాలు భార్యతో కలుస్తుంటే అలాగండి, ఆయన కూడా మనలాంటి వాడేగా అన్నవాడు ఉన్నాడు. మరి దానికి పూర్వం అపరం చూడొద్దు, మరి ఏమున్నాయో ఏమిటో దొరికింది కదా అని వాగడమే, వాట్సాప్ గ్రూపుల్లో పంపించుకోవడమే, ధర్మానికి ఏదోటి పేరు పెట్టడం కోసం పిచ్చి పిచ్చి పనులు పనికిపాలములో చేయకూడదు. తారకాసుడు వరం ఏమిటయా అంటే పరమేశ్వరుడు విరాగే ఉన్నాడు కాబట్టి ఈశ్వర తేజస్సుతో పుట్టిన వాడి వల్ల మాత్రమే మరణం కావాలని కోరుకున్నాడు. ఆయన ఇలాగే సంతానం పొందాలి ఇప్పుడు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కథను మనం గమనించుకుంటూ వెళ్ళాలి. కనుక ఇలా తప్ప వారికి మరణం లేదు తారకాసుడికి. ఆ గొప్ప ప్రమాదం వచ్చి పడింది. ఆ కారణం చేత వీరు ఏకాంతంలో కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోయారు. ఆయన ఊరికనే కదలడు, ఆయన మనసు చెలించదు ఆయనకి. అన్ని సంవత్సరాలు ఉండిపోతే ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చింది. ఇద్దరు తేజస్సులు కలిస్తే వచ్చే తేజస్సుతో మనం భరించగలమా? ఇదే పెద్ద సమస్య. కాబట్టి అలాంటి వాడిని తట్టుకోగలగ లోకాలు. బ్రహ్మగారు అన్నారు, వెళ్ళి ప్రార్థన చేయండి రా అబ్బాయి, కైలాసం ముందు నుంచుని హరహర మహాదేవ, దేవదేవ మహాదేవ, పరమేశ్వర అని ప్రార్థన చేయండి. ఆర్తత్రాణ పరాయణుడు, భక్తపరాధీనుడు. భక్తుడు కాస్త భక్తిగా హరహర అంటే చాలు వస్తాటండి మహానుభావుడు. బాగా పెద్ద సమస్యలో ఉన్నప్పుడు మాత్రమే కదిలించాలి ఆయన, చిన్న చిన్న వాటిని కదిలించకూడదు పరమేశ్వరుణ్ణి. ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి అసలు మామూలు కోరికలు కోరకూడదు. అంటే వ్యాపారం బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, దిక్కుమాలసి ఇప్పుడు ఇది కోరకూడదు. ఆయన పట్టించుకోవట్లేదు అసలు ఆయన. ఓ నీళ్లు పూస్తూనే ఉంటాను, నెత్తి మీద పాలును. ఎన్ని పాల ప్యాకెట్లు చింపుతారో తెలియదు ఆలయాలకు వెళ్ళి. ఎందుకు వచ్చిన పాలు రావి? ఆవు పాలు పూస్తున్నారు ఎవడైనా? ఎప్పుడో ఆవు పాలు పట్టాడు, కుట్లు ఇవో అమ్ముతాడు. మహాద్భుతం కామధేను పాలు మనకు అవి. ఆ ప్యాకెట్ చింపేయడం పోసాడు. లింగాలు పాడైపోతున్నాయి. దానివల్ల పుణ్యం కాదు, పాపాను మూటగొట్టుకుంటున్నాం అంతే. ఏం పట్టగలరు? దండం పెట్టుకురా, దక్షిణేసి చాలు. అది పరమధర్మం. కాబట్టి కాస్త నీళ్లు పోస్తే భక్తిగా కురిస్తే వచ్చి వరాలిస్తాట పరమేశ్వరుడు. ఇంతమంది దేవతలు వెళ్ళి వేడుకున్నారు, మహాప్రభో ఈశ్వర బయటికి రమ్మని. వచ్చేసాడు పరమేశ్వరుడు. బ్రాహ్మణే తపసాయుక్తో దేవ్యాసోత్సవ త్రైలోక్యహిత కామార్థం తేజస్తేజస్ ధారయ. ఓ పరమేశ్వర, నీ తేజస్సుని విడవద్దు, నీలోనే ఉంచుకో, మేం భరించలేవు దాన్ని. ధారయిష్యామ్యహం తేజ తేజస్చేన సహోయయ త్రిదశ పృథివీ చేవ నిర్వాణమధిగచ్చతు. పరమేశ్వరుడు అన్నట్ట, కదిలిపోయిందయ్యా దాని స్థానం నుంచి రేతస్సు. కదిలిన దాన్ని ఆపడం నా వల్ల కాదు, దాన్ని భరించేవాడు ఎవడో చెప్పండి నాకు అన్నట్టు. అయితే ఏదైనా భరించేది ఏముందయ్యా భూమి మీద అంటే భూమి ఒకటే కనిపిస్తుంది, అన్ని భరిస్తుంది ఆ భూదేవి. ధారయిష్యామహం తేజ తేజస్సేవ సహోమయ త్రిసదా పృథివీ చేవ నిర్వాణం అధిగచ్చతు. ఇక ఎవరున్నారయ్యా కదిలిపోయిన తర్వాత ఇంక నేను పట్టుకోలేని దాన్ని వదిలేస్తున్నాను అనగానే భయం వేసిన వారందరికీ. అన్నీ భరించేది భూదేవి ఒకతే. కాబట్టి ఆ తేజస్సుని భూమి మీద విడిచిపెట్టమన్నారు. ఎదితం క్షుభితం స్థానత్ మమ తేజో విహమత్తమం ధారిష్యాతి కస్తన్నే భ్రవంతు సురసత్తమాహ. ఓ సురశ్రేష్ఠులారా, యథాస్థానం నుంచి శివతేజస్సు కదిలి వస్తోంది, దాన్ని భరించడానికి భూమిని చూపించారు నాకు అని పరమేశ్వరుడు భూమి మీద తేజస్సుని విడిచిపెట్టేసేట. పర్వతాలు, అరణ్యాలు సమస్తం శివతేజస్సు నిండిపోయింది. ఏముక్తాసురాస్తర్వే ప్రత్యోష వృషభధ్వజం ఎత్తేజం క్షుభిత హేత తద్ధారధారిష్యతి. ఈ భూమంతా కూడా శివ తేజస్సు మయమైపోయింది, అదంతా నిండిపోయిందట. నదుల్లో, సముద్రాల్లో, పర్వతాల్లో, అరణ్యాల్లో. తతో దేవా పురణదం ఉచిశ్చాత హుతాసనం ప్రసత్వం మహాతేజో రౌద్రం వాయు సమంవిత. మహారౌద్రమైంది, భూదేవి కూడా భరించలేకపోయింది శివ తేజస్సుని. సరే ఏం చేయాలన్నారు? దేవతలు అగ్నిని ప్రేరేపించారు. వాయువుతో కలిసి వెళ్ళి అగ్ని ఆ శివతేజస్సును తీసుకున్నట్ట.
వాయువుతో కలిసినటువంటి శివతేజస్సు శ్వేతపర్వతాలైంది. అగ్ని తీసుకున్నాడు శివతేజస్సుని. ఆయన చాలాసేపు ఊర్చుకున్నాడు, ఆయన వల్ల కాలేదు. తదిజ్ఞాపునర్వ్యాప్తం సంజాత శ్వేతపర్వత దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం ఎత్ర జాతో మహాతేజ కార్తికేయజ్ఞ సంభవ. అగ్నివ్యాప్తమైన శివతేజస్సు శ్వేతపర్వతాలుగా కొంతకాలం అగ్ని దగ్గర ఉండి ఆయన కూడా భరించలేక ఈ అగ్ని సంభుడు ఉద్భవానికి, కుమారస్వామి ఉద్భవానికి ఇది కారణమవుతోంది కనుక అధోమాం శివం చేవ దేవసమర్శన సదా పూజయామర్శమర్జం సుప్రేత మనసస్థితా. ఈ అగ్ని కూడా తట్టుకోలేకపోతున్నట్ట రామ అధశైలసుతారామ ధృసదాన్ ఇమబ్రవీతు సమరస్యమ సర్వాన్ క్రోధ సంతోలోచన. ఈలోగా పార్వతీదేవి వచ్చింది అంతఃపురంలోంచి. అవంటోందుడు దేవతలారా, నేను తల్లిని కాబోయేటువంటి సందర్భంలో వచ్చి నా భర్తని భక్తి అనేటువంటి ఒక మార్గాన్ని అట్టుపెట్టుకుని బయటికి తీసుకువచ్చారు కాబట్టి ఇక దేవతల వరకు సంతానం ఉండకుండుగాక. ఇక దేవతలకు సంతానం ఉండదు. యస్మాన్ని వారత ఇస్సేవ సంగతి పుత్రకామ్య అపత్యం శ్లేషు ధారేషు తస్మాన్నోద్వష్టుద. నాకు పుత్రులు లేకుండా చేశారు కనుక మీకు ఆ గతి పడుతోంది. ఇక భూమిని చూసంటోందట. భూమి మీదగా విడిచిపెట్టాడు పరమేశ్వరుడు. నేను నా పతితో గూడి ఉండగా పుత్రుణ్ణి పొందబోయే సందర్భంలో నా కోరికని విఫలం చేసేవి కాబట్టి ఓ దుర్బుద్ధి భూదేవిని సంబోధిస్తోంది అమ్మవారు. అవనే నైకరూపాత్వం బహుభార్యా భవిష్యసి. నీకు పెక్కు మంది భర్తలు ఉంటారు. ఎవరయ్యా వారంటే క్షత్రియులు, రాజులు. వారికి భూపతి, పృథివీపతి అని పేరు. ఎంత అసహ్యంగా ఉంటుందయ్యా అంటే, ఒక రాజుగారు రాజ్యపాలన చేస్తారు. ఆయన అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయిని రాజ్య పదవిని కూర్చోబెప్పుడు ఆయన ప్రభువు. తండ్రి కొడుకు కూడా ఒక స్త్రీకి భర్తగా ఉండడం అంటే ఎంత అసహ్యంగా నీచంగా ఉంటుందో చూడండి. అంత శాపం ఇచ్చింది భూదేవికి అమ్మవారు. ఈ భూమిని పాలిస్తూ ఉంటారు కాబట్టి క్షత్రియులు ప్రభువులు అవుతారు, వారు నీకు పతులు అవుతారు. వారి తర్వాత వారు పుత్రులు కూడా పతిగా అనుభవిస్తావు నువ్వు. నీకు చౌడు నేలగా పేరు పొందుతావు. ఇలాంటి గొప్ప ఘోరమైన శాపాన్ని భూదేవికి ఇచ్చింది. నచపుత్రం కృత్వా ప్రేతం మక్కోదం కలకృష్యుదాహ పాప్సితం సుదుర్మేధ మపుత్ర మినచ్చతి. ఓ అగ్నిదేవ, నువ్వు కూడా భక్షించవుగా. నీవు సర్వభక్షకుడు అవుతావు. అంటే ఇది అది అని తేడా లేకుండా అన్నిటినీ తింటావు నువ్వు. అగ్నిదేవుడికి ఏముందండి, మంచి మంచి వనాలనే భస్మం చేయాలని లేదుగా. అది అరణ్యాలైనా అశుద్ధమైన అగ్నిలో వేస్తే బూడిదవ్వాల్సిందేగా. అది కూడా భక్షిస్తావు. అంటే అన్ని ఉచ్చ నీచ తేడం లేకుండా అన్ని తినేవాడిగా నువ్వు ఉంటావయ్యా. తాన్ సర్వాన్ వ్రీడితాన్ దృష్ట్వా సురాన్ సురపస్థుద గమనోయోపి చక్రామా దశం వరుణపాలితం అని ఆ పార్వతీదేవి యొక్క శాపానికి గురి అయ్యారు దేవతలందరూ కూడా. పరమేశ్వరుడు చక్కగా మళ్ళీ తన తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఆయన అనుసరిస్తూ అమ్మవారు కూడా వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ ఏకాంతంగా తపస్సులో మునిగిపోయారు. వీరు ఒకటనుకుంటూ ఇంకోటి జరిగింది దేవతలకి. తత్సమానే తపోదేవే దివ్యావర్షణఘ్నపురాహ సేనాపతిం అభిస్సంత పితాముపగామనం. మళ్ళీ వీరంతా మీటింగ్ వేసుకున్నారు. దేవతలందరూ కూర్చుని అగ్నిదేవుని ముందుంచుకుని, ఓ దేవా, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో సమాలోచన జరుపుతున్నారు. యోనస్నేపతి దేవో దత్తో భగవతాపుర తపప్రమాస్తాయ తప్చేస్తం సహోయా. మనం ఏదో అనుకుంటూ ఇంకేదో జరిగింది. తారకాసుర సంహారం కోసం ఈశ్వర తేజస్సుతో పుత్రుడు కావాలని మనం కోరుకున్నాం. బ్రహ్మగారి ఆజ్ఞానుసారం కైలాసవ్రతం ముందుకు వెళ్ళి గోల చేసాం. మన గోల రసాభాస అయింది. పార్వతీదేవి శాపానికి ఒక్కళ్ళు కాదు సమస్త దేవతలు గురయ్యారు. ఇప్పుడు ఏది కర్తవ్యం, ఏం చేయాలి ఇప్పుడు అని బ్రహ్మగారిని వేడుకుంటున్నారట. మనకి ఎప్పుడు ఈశ్వర సంభూతుడైన పుత్రుడు వచ్చేది, ఎప్పుడు తారకా సంహారం జరిగేది. మరి శివతేజస్ అలా బయటే తిరుగుతూ ఉంటే పుత్రుడు ఎలా జన్మిస్తాడు? దేవతానాం వచశ్రుత్వా సర్వలోక పితామహ స్వాంతయాన్ ముదరైర్వాక్యై త్రిసదా నిద్రబ్రవీత్. దేవతల ప్రార్థన ఆలకించి బ్రహ్మగారు చెబుతున్నారట, ఇప్పుడు పరమేశ్వర తేజస్సును భరించిన కారణం చేత భూదేవికి చాలా ఘోరమైన శాపాన్ని అమ్మవారిచ్చింది. అది అలా ఉంచితే ఇక దేవతా గణాల్లో ఉన్న స్త్రీలెవ్వరికీ సంతానమే కలగదు. ఒకవేళ దాన్ని ఎవరన్నా ధరించినప్పటికి కూడా ఇంకా అవకాశమే లేదు. సరే, ఇంతవరకు బాగుంది. మరి ఇప్పుడు ఎలా? జ్యేష్ఠ శైలేంద్రధూత మనుష్యతి తదుస్తతం ఉమాయాస్త్రౌతం హృతం భవిష్యతిని సంశయ. తప్పు ఒప్పు.
ఒక ఆలోచన వచ్చిందయ్యా అబ్బాయి. సరే ఎంతవరకు బాగుంటుందో చూద్దాం. ఉమాదేవి అక్కగారు గంగాదేవి ఉంది కాబట్టి మీరంతా ప్రార్థన చేయండి గంగాదేవిని. ఆ శివ తేజస్సును కనుక తాను భరిస్తుందేమో, అడిగితే చెప్పుచ్చి కూడేస్తుంది కదా ముందరే. ఏమాత్రం మొహమాటం లేకుండా ఎవరు చేస్తారా పని? పరమేశ్వరి తేజస్సు భరించవలసి వస్తే పారబ్ధి భరించాలి. అక్కగారు ఎలా భరిస్తుంది? గొప్ప క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఈ ప్రయత్నం చేసి చూద్దాం. వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఎలా అడుగుతారు అసలు దేవతలు మాత్రం ఇలాంటి పని చేయమని చెప్పని? అలా అడగలేరు కాబట్టి ముందు ప్రార్థించాలి, గంగాదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఆమె ఆల్రెడీ దేవలోకాల్లోనే ఉంది, భూలోకంలో ఏమీ లేదు ఆవిడ. ఆ దేవతాగణాల్లో సమస్త దేవతల్ని పావనం చేయడం కోసం పూర్వం ఎప్పుడు హిమవంతుని అడిగి మేము బయటికి తీసుకొచ్చేసామని పైలోకాల్లోనే ఉంది ఆవిడ. కాబట్టి ఆమెని ప్రార్థన చేసి ఆమె కనుక శివదేశుని భరిస్తానంటే అగ్నివాయుదేవురారా ఆ తేజస్సుని మీరు గంగాదేవి ఎందు ప్రవేశపెట్టాలి అని చెప్పి ఒక చిన్న ఆలోచన చెప్పారట. దేవకార్యమిదం దేవ సంవదస్వ ఉపాసన శైలపుత్ర మహాతేజో గంగాయాం తేజపుత్రుజ. ఇది దేవకార్యం కోసం చేసే పని, ఎవడు స్వలాభం కోసమో ఎవడు కుటుంబమో పెంచుకోవడం కోసమో చేసేటువంటి పని కాదు ఇది. దేవకార్యం మిదం ఒక్క దేవతలకేనా కాదు, సమస్త లోకములకి. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగాభ్యేత్యుచ్య పావక గర్భం దార్యవైదేవి దేవతానాం ఇదం ప్రియం. కేవలం దేవతలకు మాత్రమే పనికొచ్చేటువంటి పని కాదు, తారకాసురుడు వల్ల సమస్త లోకాలకి ముప్పు ఉంది. వాడు ముందు దేవతల మీద ఎంచుకున్నాడు, ముందు టార్గెట్ మనల్ని కుట్టేశాక మిగిలిన లోకాల సంగతి చూసుకుంటాడు ఇక వాడు. కాబట్టి దేవకార్యం ఇది. దేవతల కార్యం అన్నాం కదా, దేవతలకు మాత్రం పనికొచ్చేది కాదు, సమస్త లోకాలకు ఉపయోగకరమైనటువంటి కార్యం ఇది. కాబట్టి ఈ విషయాలని చెబుదాం అమ్మవారి గంగాదేవికి. తస్యద్వచనం శ్రుత్వా దివ్యరూపధారయత దృష్ట్వా తన్మహీమనం సంతామద కీర్తిత. అగ్నిదేవుడు సరే అన్నట్ట. సరే ముందు ప్రార్థిద్దాం అమ్మవారిని. మన ప్రార్థన అంగీకరించి ఆమె కనుక సరే అంటే ఈ తేజస్సుని ఆమె ఎందు నిక్షిప్తం చేస్తానన్నట్ట అని అగ్నిదేవుడు సర్వాంగ సుందరమైన రూపాన్ని ధరించేట. ఓ రఘునందన, ఆ విధంగా అగ్నిదేవుడు ఒక రూపాన్ని పొంది సుందరమైన ఆకారంతో గంగ ముందు నిలబట్టాట వెళ్ళి. తమువాచితో గంగా సర్వదేవ పురోహితం అశక్తాధారణే దేవ తవ తేజస్సముద్యతం దక్షిమావాగ్నివాతేవ సంప్రవర్తి చేతన. గంగను ప్రార్థన చేసేట. అమ్మా ఇది శివ తేజస్సు, ఇది కేవలం దేవతా కార్యానికి సంబంధించిన కార్యం మాత్రము కాదు, సమస్త లోకాలకే పనికొచ్చే కార్యం. ముందు వారు చేసిన పనులన్నీ చెప్పుకుంటూ వచ్చారు, ఎన్ని ప్రయాసలు పడ్డారో, ఏం చేశారు. అదాభ్రగంగా సర్వలోక దుహో ఉతాసన యహమేవతే పాదోర్గభోయం సన్నివేశితాం. సర్వదేవతల కొరకి, సమస్త దేవతల యొక్క మంచి కోసం మేము దేవతలందరూ కొలసి చేసేటువంటి ఈ పని. ఓ దేవి, ఈ శ్వేత పర్వత ప్రదేశంలో ఇక్కడ నీ గర్భంలో ఈ అగ్ని, ఈ శివతేజస్సుని విడిచిపెడదామనుకుంటున్నా. శృత్వాత్వగ్నోజగంగా తం గర్భమతి భవస్వరం ఉత్సర్జ మహాతేజ ప్రోచ్యభ్యూహి తదానఘ. ఇక ఈ తేజస్సు దేవతల్లో ఎవరు ధరించినప్పటికీ కూడా పార్వతీదేవి ఆగ్రహానికి గురవుతారు తప్పకుండా. ఒకవేళ ధరించినా వారికి సంతానం ఉండేటువంటి అవకాశం లేదు. నీవు ఆమెకు జ్యేష్ఠురాలువు గనుక, అక్కవు గనుక నీకు పుత్రుడు పుట్టినా ఆవిడకి కూడా పుత్రుడేగా, అక్క పుత్రుడు చెల్లి కూడా కొడుకే అవుతాడుగా. కాబట్టి ఇన్ని ఆలోచించి ఇక ఎవరి వల్లైనా శివపుత్రుడుగా పరిగణలోకి రాడైనా ఆ తేజస్సు, ఇక ఎవరి వల్లైనా శివ కుటుంబంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. నీవు ఉమకి జ్యేష్ఠురాలువు గనుక, నీవు గంగా భవానివు గనుక నీ ద్వారా మాత్రమే ఈ కార్యం జరిగితే అది శివ తేజస్సు ద్వారా శివపుత్రుడుగా లోకంలో పరిగణింపబడతాడు గనుక, అలా వచ్చిన వాడి ద్వారా తారకాసుర సంహారం జరగాలి గనుక ఓ గంగా భవాని తల్లి, మా యొక్క అభ్యర్థనను మన్నించి ఈ శివ తేజస్సును భరించు అని చెప్పి ప్రార్థన చేశారట. అటు తర్వాత గంగాదేవి ఏ విధంగా శివ తేజస్సును గ్రహించిందో, అటు తర్వాత కుమారశంభం ఏ విధంగా జరిగిందో చక్కగా వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.